కపటపు నడత నాకు దూరము చేయుము. నీ ఉపదేశమును నాకు దయచేయుము. సత్యమార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. కీర్తనకారుని యొక్క యథార్థ ప్రార్థన ఇక్కడ కనబడుతుంది. మన జీవితం కపట నడతల చేత ముందుకు సాగుతూ ఉంటుంది. దేవుడు లేకుండా, దేవుని ముఖకాంతి లేకుండా నడుస్తున్నాము అని అంటే అది కపట నడతనే. మానవుని నీవు బొంకించవచ్చు, కానీ దేవుణ్ణి నువ్వు నమ్మించలేవు. ఎందుకంటే ఆయన కనుదృష్టి మన హృదయాంతరంగములను చూస్తూ ఉంది. కీర్తనకారుడు ఇలాగూ మొరపెట్టుట ఎంత ఆశ్చర్యకరంగా ఉందో కదా. వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అంటూ కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయము. అవును, దేవుని ఉపదేశము దీపము వంటిది. ఆ ఉపదేశము మనకు ఉంటేనే మనము సరైన నడత నడవగలం. లేదంటే కపటముతో నడుస్తాం, దేవుని అనుసరిస్తున్నట్లు కనబడతాం. భూమి మీద ఇంకెవరు కాదు, ఇక మేమే నడుస్తున్నాం అన్నట్లు కపట నడత నడుస్తాం. అందుకనే ఉపదేశము మనకు దీపముగా ఉండాలి. ఉపదేశము మనల్ని నడిపించేదిగా ఉండాలి. యథార్థవంతులే దేవునికి ఇష్టమైన వారు. అందుకనే యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. యథార్థత అన్నమాట నీతిని గురించి మాత్రం చెప్పటం లేదు, కానీ యథార్థత అంటే నీ ఉన్న స్థితిని దేవుని దగ్గర చెప్పుకోవటం యథార్థతగా కనబడుతుంది. అనగా ఇదిగో ఇలాగు కపట నడత నాకు దూరము చేయము అంటున్నాడు. అంటే ఆ నడత ఎక్కడుంది? ఇప్పుడు అతనికి దగ్గర ఉందనేది కదా. అతని దగ్గర ఆ నడత ఉందనే దాని అర్థం. ఇప్పుడు అంటున్నాడు, ఈ కపట నడత నాకు దూరం చేయి. వద్దు ప్రభువా, నేను ఇలాగ నడవటం బాగలేదు, నీకు విరోధంగా నడుస్తూ నీ అనుసారంగా నడుస్తున్నాననే ఈ కపట నడత నాకొద్దు. ప్లీజ్ ఫాదర్, దయచేసి నాకు ఈ కపట నడతను దూరం చేయి అని కీర్తనకారుడు ఎంతగా వేదన పడుతున్నాడో అర్థం చేసుకోవాలి. అందుకే యథార్థత మన జీవితాల్లో ఉండాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు ఎంత ధన్యుడు. అటివాడే కదా యెహోవా గుడారములో అతిథిగా ఉండదగినవాడు, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని అంటే అలాంటి వాడే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు యథార్థవంతుడు కాబట్టి ఆయన వాక్యము నిర్మలమైనది. తన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడెము. ఆయన యథార్థవంతుడు కాబట్టి మనము యథార్థవంతులం కావాలి. యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే, నాకు బలము దయచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు దేవుడే అని నిన్ను నీవు ఒప్పుకోలు చేసుకోవాలి. భూమి మీద యథార్థత లేకుండా కపట నడత వెయ్యేండ్లు బ్రతికిన లాభమేమి? యథార్థవంతులమై జీవిస్తే అంతకంటే గొప్ప భాగ్యం ఇంకోట్లేదు. కావాల్సింది యథార్థతయే. యథార్థత లేకుంటే దేవుణ్ణి చీకట్లో తడువులాడినట్టు ఉంటుంది. యథార్థమైన బ్రతుకు మనకు కలిగి ఉంటే ఇదిగో ఆయన ముఖదర్శనం మనం చేస్తాం. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయమున నా భక్తిని ఒక్కసారి అంతరంగం లోపటికి చూసుకుందాం. కపటం చేస్తున్నావా? చూపించే ప్రేమ మరో కోణంలో చూపిస్తున్నావా? అది కపటం. సహోదరిని ప్రేమించుచున్నానని చెప్పి
మరో కోణంలో ప్రేమిస్తున్నావా? కపటం. పేరుకు వందనాలు 2 చేతులు చక్కగా జోడిస్తున్నావు, కానీ నీ హృదయం అంత చక్కగా అతని ఎడల లేదే. ఎంత కపటం! అందుకనే నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నువ్వు నన్ను విమోచించుము, నన్ను కరుణించుము ప్రభువా అని కీర్తనకారుడు అన్నట్లుగా యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి అంటున్నాడు. అందుకని ప్రియులారా, దేవుని వాక్యము యథార్థమైనది, దేవుడు యథార్థమైన వాడు. ఈ 2 కలిగిన నీవు నేను యథార్థవంతులం కాకపోతే ఎంత కపటపు నడత. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము. కపటపు నడత నాకు దూరం చేయి ప్రభువా అంటున్నాడు. ఒకవేళ నీ అంతరంగంలో నీకు తెలియకుండానే కపటము వచ్చి చేరిందేమో, నీ గృహంలోనికి అది వచ్చి చేరిందేమో, అది తెగులు కంటే బహుభయంకరమైనది. కపటము అన్నది అది వ్యాధి కంటే బహు ఘోరమైనది. కపటము అన్నది శత్రువు కంటే బహు భయంకరమైనది. అది నీతోనే ఉన్నట్లుంటుంది, కానీ ఎప్పుడు నిన్ను చంపేస్తుందో తెలియదు. అందుకని కపటముతో నడవటం మన వైఖరి కాకూడదు. కపటంతో నడవటం మన బుద్ధి ఎన్నడూ కాకూడదు. కపటం అన్నది మన ఇంటి దరిదాపులో కూడా ఉండకుండా చూసుకోవాలి. కపట నడత నడవకూడదు. దేవా, కపటపు నడత నాకు దూరము చేయము అని ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. రిమూవ్ ఫ్రమ్ మీ ద వే ఆఫ్ లయింగ్ అండ్ గ్రాంట్ మీ దై లా గ్రేసియస్లీ ఫాదర్ అంటున్నాడు. దయచేసి ఈ కపటపు నడత నాకు దూరం చేయి. ఎందుకంటే నేను నీ మార్గం కోరుకుంటున్నాను నాయనా. వెన్నెల పరిచినట్లుగా ఉండే ఆ వెలుగైన నీ మార్గాన్ని నేను కోరుకుంటున్నాను. నిమ్మలమైన, నిర్మలమైన, ప్రశాంతమైన, యథార్థమైన నీ మార్గమును నేను కోరుకున్నాను. లార్డ్, ఐ హ్యావ్ చూజన్ ద వే ఆఫ్ ట్రూత్ లార్డ్. నేను నీ యథార్థమైన సత్య మార్గమును నేను కోరుకున్నాను. I have stuck unto thy testimonies, O Lord. నేను నీ శాసనములను అత్తుకొని ఉన్నాను అంటున్నాడు. గివ్ మీ అండర్స్టాండింగ్ అండ్ ఐ షల్ కీప్ దై లా. నాకు వివేకమును, బుద్ధిని దయచేయి. నేను నీ ఆజ్ఞలను దాచుకుంటాను ప్రభు. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించున్నట్లు. ప్రభునందు ప్రియులారా, ప్రభువును నమ్ముకున్న తర్వాత మన ఆత్మ ఎప్పుడు ఆనందిస్తుందో తెలుసా? యథార్థ మార్గంలో ఆనందిస్తుంది, సత్యమైన మార్గంలో ఆనందిస్తుంది, పరిశుద్ధమైన మార్గంలో ఆనందిస్తూ ఉంది, పవిత్రమైన మార్గంలో ఆనందిస్తుంది, ప్రభుతో సహవాస మార్గంలో ఆనందిస్తుంది. నిర్మలమైన నిజమైన మార్గము మన హృదయానికి, మన ఆత్మకు ఇష్టమైనది. వన్స్ అగైన్, మరొక్కసారి నీ ఇల్లు ఊడ్చుకో, నీ ఇల్లు కడుక్కో, ఒక్కసారి నీ ఇంటిని జాగ్రత్తపరచుకో. ఏ మూల నుంచి ఏమొచ్చి చేరిందో తెలియదు కదా. కపట నడత, ఫాదర్ ప్లీజ్ రిమూవ్ ఇట్. ఐ డోంట్ లైక్ టు లివ్ లైక్ దిస్. దయచేసి దీన్ని దూరపరచు. రిమూవ్ ఫ్రమ్ మీ ద వే ఆఫ్ లయింగ్. కపటపు నడత నా జీవితాలు తీసేనైనా. నీవుంటే నాకు చాలు ప్రభువా. నీతో నేను యథార్థంగా నడవటానికి సహాయం చేయి ప్రభువా. నీతో నడవకుండా నీతో నడుస్తున్నాన్న నటన నాకొద్దు. యథార్థత నాకు కావాలి ప్రభు అని అడుగు. యథార్థత నీ ఇంటికి వెలుగు, యథార్థత నీ ఇంటికి పోషణ,
యథార్థత నీ కుటుంబానికి ఆధారం. యథార్థత నీ భవిష్యత్తు కాలానికి దీవెనకరం. యథార్థత నీ ఇల్లంతా కలిసి నడవటానికి దీపం వంటిది. యథార్థత అన్నది నీ తరతరములకు, అది నీ ఇంటికి మూల స్తంభముగా ఉంటుంది. యథార్థత అన్నది నీ వంశావళి కావాలి. యథార్థత అన్నది నీ పిల్లలకు నీవిచ్చే వరం కావాలి. యథార్థత అన్నది నీ జీవితానికి ఒక పోషణ కావాలి. అది దేవుని ఎదుట నీకు నీ దేవునికి మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధపు ఆధారము కావాలి. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చూసెదరు. వన్స్ అగైన్ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్ అండ్ సెట్ రైట్ యువర్ హార్ట్. యాత్రిక ప్రయాణంలో కపటంతో నడవటానికి వీల్లేదు. యథార్థతతోనే నడవాలి. ఎంత దూరం నడిచొచ్చావో కపటంతో, వెనక్కి వెళ్ళు. మళ్ళా 10 కిలోమీటర్లా అయితే పర్లేదు, వెనక్కి వెళ్ళు. సరైన మార్గం కనుగొనేంత వరకు నువ్వు వెనక్కి వెళ్ళు. రీచ్ ద కరెక్ట్ పాయింట్, రీచ్ యువర్ రైట్ పాయింట్ అండ్ ఫైండ్ అవుట్ దేర్ ద రైచియస్ వే. కపట మార్గం ఎంతో దూరం నడుచుకుంటూ వచ్చావేమో, వెనక్కి వెళ్ళు. వద్దు ఇలాంటి జీవితం, వెనక్కి వెళ్ళు. ప్రభువు అంటున్నాడు, పోతే పోని, చిన్న బిడ్డగా మారిపో. అందరూ నీకంటే పెద్దవారిగా కనపడని తగ్గించుకొని, నువ్వు చేతకాని వాడను ప్రభువా, వెనక్కి వచ్చాను, ఇదిగో నా మార్గమును మరలా చూపించుము అని అడుక్కో. అంతే. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా పర్వాలేదు, ఏ స్థితిలో ఉన్నా నువ్వు పర్వాలేదు. కమ్ బ్యాక్ and find out the righteous way and leave the lying way of lying and go ahead in the righteous way. Your Lord God will teach you and guides you. ఎక్కడో మోసపూరితమైన ఆలోచన చేత తప్పుదారులోనికి వచ్చావు, అలాంటిది ప్రభు ఒప్పుకోడు. యాత్రికుడా, తప్పు మార్గంలో 1000 కిలోమీటర్లు నడవడం కంటే సరైన మార్గంలో 1 మైలురాయి చాలు ప్రభువును కనుగొనుటకు. మే ఆల్ ది బెస్ట్. దేవుడు నిన్ను అలాంటి మార్గంలో నడిపించును కాక. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు మీ హృదయాలలో ఉంచుకొని ప్రభువును స్తుతించి ఆరాధించండి. ప్రేమగల తండ్రి, కరుణా సంపన్నుడా, నీకు స్తోత్రం. మాటలను దీవించండి, విన్నవారి హృదయాల్లో కార్యం చేసి మహిమ పొందుమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.